హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీవీకే అకాడమీ. క్వశ్చన్ సిరీస్లో భాగంగా ఇది ఫస్ట్ వీడియో అండి. సో ఫస్ట్ వీడియో కాబట్టి క్వశ్చన్స్ కూడా కొంచెం లో లెవెల్గా పెట్టానండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, నంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఫర్ హోమోజీనియస్ అండ్ ఐసోటోపిక్ మెటీరియల్. సో ఫస్ట్ మనం ఎలాస్టిక్ కాన్స్టెంట్ అనేవి ఏవేవి అంటే చూద్దామండి. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే చూసుకోండి, ఇది కాకండి. ఈజీకే అండ్ న్యూ, వీటిని ఎలాస్టిక్ కాన్స్టెంట్ అంటాం. ఇవి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అదే ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్, ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేవి ఈ అండ్ న్యూ అండి. ఎందుకు ఇవి ఇండిపెండెంట్, అవి ఇండిపెండెంట్ కాదని చూసుకుంటే, బికాస్ ఈ అండ్ న్యూని మనము టెన్షన్ టెస్ట్ అంటే యూటీఎంలో టెన్షన్ టెస్ట్ చేస్తాం కదండి. సో దాని ద్వారా మనము ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేస్తామండి. ఈని ఎలా అయితే స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ గీసి ఫైండ్ అవుట్ చేయగలుగుతామండి. స్ట్రెస్ గ్రాఫ్ తోటి మనం ఈని ఫైండ్ అవుట్ చేస్తాం. దీన్ని మనము సోమ్ ల్యాబ్లో స్ట్రెయిన్ గేజ్ అని వాడాము కదండి, స్ట్రెయిన్ గేజెస్ అని. సో దాని ద్వారా మనము న్యూని అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో బై ఎక్స్పెరిమెంట్గా మనం ఈని యూని ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇవి ఇండిపెండెంట్ అండి. సో అదే జీని కేని మనం అలా ఫైండ్ అవుట్ చేయలేమండి. వాటిని డిరైవ్ చేస్తాము, వాటి వాల్యూస్ని అనేది డిరైవ్ చేస్తాం బై రిలేషన్స్. రిలేషన్స్ అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు 2g1 ప్లస్ న్యూ, ఈజ్ ఈక్వల్ టు 3k1 మైనస్ 2 న్యూ. ఈ రిలేషన్ ద్వారా మనం ఈ కేని జీని ఫైండ్ అవుట్ చేస్తాం. సో డిరైవ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి ఇవి ఇండిపెండెంట్ కాదు. సో మనకి ఇండిపెండెంట్ ఎలాస్టిక్ కాన్స్టెంట్ అడిగాడు కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ 2, ఈ అండ్ న్యూ. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్. సో ఆర్థోట్రోపిక్ మెటీరియల్స్ అన్నాడు కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి హోమోజీనియస్ అంటే ఏందని చూద్దాం. హోమోజీనియస్ మెటీరియల్, హోమోజీనియస్ మెటీరియల్ అంటే ఒక బాడీ తీసుకున్నాము, ఆ బాడీలో ఎక్స్ యాక్సిస్ ఆర్ వై యాక్సిస్ చూసుకుంటే ఒక డైరెక్షన్ తీసుకుంటే ఆ డైరెక్షన్లో అనేది ప్రాపర్టీస్ సేమ్ ఉండాలండి. ఎక్స్ డైరెక్షన్లో తీసుకుంటే అక్కడ ప్రాపర్టీస్ సేమ్ ఉంది, E1 అదే వై డైరెక్షన్ చూస్తే E2 ఒక డైరెక్షన్ తీసుకుంటే ఆ డైరెక్షన్ వైపు ప్రాపర్టీస్ అన్నీ సేమ్ ఉండాలి. సో E1 ఈ అంటే యంగ్స్ మోడ్యులసే కాదండి, ఈ అంటే ఈ కావచ్చు, జీ కావచ్చు, కే కావచ్చు, న్యూ కావచ్చు ప్రాపర్టీస్. సో జనరల్గా ఈ అని రిప్రజెంట్ చేశాను. సో నెక్స్ట్ ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటే ఒక పాయింట్ తీసుకుంటే ప్రతి పాయింట్ కాడ ఈ అనేది సేమ్ ఉంటుంది, ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటాయండి. సో ఒక పాయింట్ తీసుకుంటే ప్రాపర్టీస్ అనేవి అన్ని డైరెక్షన్లో సేమ్ ఉంటాయి, దాన్ని ఐసోట్రోపిక్ అంటాం. ఆర్థోట్రోపిక్ ఒక పాయింట్ తీసుకుంటే పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. E1, E2, E3. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో
ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి, దాన్ని ఆర్థోట్రోపిక్ మెటీరియల్ అంటాం. సో ఇందులో different properties in orthogonal direction, orthogonal perpendicular direction. So option A is the correct answer. థర్డ్ క్వశ్చన్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ గురించి అడుగుతుండు. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మనకి అది డక్టైలా బ్రిడ్లా ఏం అడగలేదు. సో మనం డక్టైల్కి ఏందని చూద్దాం. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ డక్టైల్ మెటీరియల్, లోవర్ ఈల్డ్ స్ట్రెస్, అప్పర్ ఉంటుంది లోవర్ ఉంటుంది, కానీ లోవర్ ఈల్డ్ స్ట్రెస్ అని తీసుకోవాలి బై వర్కింగ్ స్ట్రెస్. For brittle material, factor of safety is equal to ultimate stress by working stress. సో ఇంకోటి ఉంటుందండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని ఒకటి ఉంటుంది. ఇది కూడా అడగవచ్చు క్వశ్చన్, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఈ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ -1. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అది డక్టైల్ అయినా కావచ్చు, బ్రిటిల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అయినా కావచ్చు, దాన్ని -1 తీస్తే మనకి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అని వస్తుంది. సో క్వశ్చన్లో లోవర్ ఈల్డ్ స్ట్రెస్ అండ్ వర్కింగ్ స్ట్రెస్, అల్టిమేట్ అండ్ వర్కింగ్, అప్పర్ ఈల్డ్ అయితే కాదు, అల్టిమేట్ అండ్ లోవర్ కాదు. సో ఈ రెండు అనేవి ఆప్షన్ కరెక్ట్గా ఉంటాయండి. సో ఎందుకంటే ఇందులో డక్టైలా బ్రిటిలా అనేది ఏం చెప్పలేదు మెన్షన్. సో ఇందు రెండిట్లో ఏది పెట్టినా కరెక్టే ఉంటుండే ఆన్సర్. సో ఆప్షన్ 1 and 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, ఏ సర్క్యులర్ బార్ ఆఫ్ డయామీటర్. సో రాసుకొని డేటా, డయామీటర్ ఇచ్చింది 50 mm, సబ్జెక్టెడ్ టు ఏ పుల్ ఆఫ్ లోడ్ 50 kN, టేక్ పాయిజన్ రేషియో is equal to 0.33 and Young's modulus 7.07 into 10 to the power of 4 megapascal, and value of shear modulus. షియర్ మాడ్యులస్ అంటే జీ అనేది కనుక్కోమంటుంది. సో మనకి ఈకి జీకి ఒక రిలేషన్షిప్ అని ఉందండి. ఈ ఈజ్ ఈక్వల్ టు 2g1 ప్లస్ న్యూ. సో ఇది డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ ఉంది. సో మనకి జీ కావాలి కాబట్టి జీ ఈజ్ ఈక్వల్ టు ఈ బై 2 into 1 ప్లస్ న్యూ ఈజ్ ఈక్వల్ టు 7.07 into 10 to the power of 4 by 2 into 1 plus 0.33. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 26578.94 మెగాపాస్కల్ వస్తుంది. సో మనకు అడిగింది అందులోనే, బట్ జీ ఈక్వల్ టు 2.65 into 10 to the power of 4 megapascal. So option A is correct answer. Fifth question, the stress along the contact surface of a rivet and plate is. ఇది స్టీల్ రకమైన క్వశ్చన్. స్టీల్లో మనం చదివి ఉంటాము, ఇలా రివేట్ ఉంటుంది. ఇలా ఫోర్స్ మనం అప్లై చేసినప్పుడు ఈ ప్లేట్ అనేది ఇటు మూవ్ అవుతుంది, ఈ ప్లేట్ అనేది ఇటు మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు ఇక్కడ స్ట్రెస్సెస్ డెవలప్ అవుతాయండి. దీన్నే బేరింగ్ స్ట్రెస్ అంటాం, ఆర్ కాంటాక్ట్ స్ట్రెస్సెస్ కూడా అంటాం దీన్ని. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, modulus of rigidity is the ratio of. సో ఇది ఈజీ క్వశ్చన్ అండి. modulus of rigidity G is the
shear stress by shear strain. So option B is the correct answer. Next, seventh question. If a material has identical properties in all direction, it is said to be. సో ఇందాకనే మనం క్వశ్చన్ డిస్కస్ చేసాం. అట్ ఏ పాయింట్, ఒక పాయింట్ దగ్గర ఇన్ ఆల్ డైరెక్షన్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటే కనుక, ఈ సేమ్ ప్రాపర్టీ అట్ ఏ పాయింట్ ఇన్ ఆల్ డైరెక్షన్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి కదా, దాన్ని ఐసోట్రోపిక్ మెటీరియల్ అంటాం. ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిత్. ఇఫ్ ఫర్ ఏ గివెన్ మెటీరియల్ E is equal to 2G is the modulus of velocity, G is the shear modulus, then the bulk modulus K. ఇక్కడ K అడిగాడు. సో K కావాలంటే మనకి E కూడా ఇచ్చాడు రిలేషను. సో మనకు ఒక రిలేషన్ ఏంటంటే E is equal to 3K 1 minus 2 nu. బట్ మనకి U తెలియదు, సో టు ఫైండ్ న్యూ మనం రిలేషన్ని వాడుకుంటాం. సో E ఈజ్ ఈక్వల్ టు 2G 1 ప్లస్ న్యూ. E ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే 2G ఇచ్చాడు. 2G బై 2G ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ న్యూ. సో ఇది 1 అయితే ఇది 1 క్యాన్సల్, దేర్ఫోర్ న్యూ ఈజ్ ఈక్వల్ టు 0. సో నౌ E is equal to 3K 1 minus 0. So E equal to 3K, K equal to E by 3. So answer option B is the correct answer. Next, a cylindrical rod of length L, cross-sectional area A, Young's modulus E, is rigidly fixed at its upper end and hangs vertically. The elongation of the rod due to its self weight. So ఏమన్నాడంటే, a cylindrical rod of length L ఉంది, క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ ఇచ్చాడు, యంగ్స్ మోడ్యులస్ ఇచ్చాడు E. సో ఒక ఎండ్ ఫిక్స్ ఉంది, అప్పర్ ఎండ్, అండ్ హ్యాంగ్ అవుతుంది వర్టికల్గా. ద ఎలాంగేషన్ ఆఫ్ ద రాడ్, ఎలాంగేట్ ఎంత అవుతుంది డ్యూ టు ఇట్స్ సెల్ఫ్ వెయిట్ అన్నాడు. సో సెల్ఫ్ వెయిట్కి మనకి ఫార్ములా డెఫార్మేషన్ డ్యూ టు సెల్ఫ్ వెయిట్. L ఈజ్ ఈక్వల్ టు మనకి క్వశ్చన్లో ఇచ్చిన ప్రకారం WL2AE. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే గామా L² 2E. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ చేయబడుతుంది, ఇది ఇంపార్టెంట్ అండి, మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఏంటంటే డెల్టా ఎల్ ఏదో డిఫార్మేషన్ ఉంది కదా, డిపెండ్స్ ఓన్లీ ఆన్ లెంత్ నాట్ ఆన్ ఏరియా. క్వశ్చన్లో ఇస్ డిపెండ్స్ ఆన్ ఏరియానా అడుగుతాడు, నాట్ డిపెండ్ ఆన్ ఏరియా. మనకి ఇక్కడ ఏరియా అని కనిపిస్తుంది, బట్ ఫర్దర్గా క్యాన్సల్ అయిపోతుంది కాబట్టి మనకి ఏరియా అనేది ఉండదు, ఏరియా మీద డిపెండ్ ఉండదు. అలానే డయామీటరా అని కూడా అడుగుతాడు, డయామీటర్ కూడా కాదు, ఓన్లీ లెంత్. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ లెంత్. సో ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అండి, రిలేషన్ బిట్వీన్ ద ఎలాస్టిక్ కాన్స్టెంట్ E and C
ఫర్ పాయిజన్ రేషియో ఆఫ్ 0.25. సో ఈ సి అంటే జీ అండి, సి ఈక్వల్ టు జీనే అండి. సో మనకి రిలేషన్షిప్ ఉంది 2c 1 + న్యూ. డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ అండి ఇది. 2c 1 + 0.25. సో సాల్వ్ చేస్తే 2.5c. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇవాళకి ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేస్తున్నాను అండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ రిగార్డింగ్ ఈ వీడియో గురించి ఉంటే కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో థ్యాంక్ యూ అండి.